మార్చి 14, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణమాసం కృష్ణపక్షం. తిథి దశమి. ఉదయం 8:10 వరకు తదుపరి ఏకాదశి. వారం శనివారం. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 4:49 వరకు తెల్లవారుజాము వరకు తదుపరి శ్రవణం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:16, సాయంత్రం 6:17 విజయవాడ. ఉదయం 6:26, సాయంత్రం 6:26 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, మీనం. చంద్రరాశి ధనస్సు, మకరం. యోగం వరియాన్. ఉదయం 10:43 వరకు తదుపరి పరిగ. కరణం భద్ర. ఉదయం 8:10 భవ, రాత్రి 8:48 తదుపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:56 నుంచి 11:40. అభిజిత్ కాలం పగలు 11:53 నుంచి 12:41. వధ్యం ఉదయం 11:38 నుంచి 1:21. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుంచి 7:52. రాహుకాలం ఉదయం 9:16 నుంచి 10:47. గుళిక కాలం ఉదయం 6:16 నుంచి 7:46. యమగండం మధ్యాహ్నం 1:47 నుంచి 3:17. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:16 నుంచి 8:40. సంగవకాలం 8:40 నుంచి 11:05. మధ్యాహ్న కాలం 11:05 నుంచి 1:29. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ ఏకాదశి. సాయంత్రం 3:53 నుంచి 6:17. ప్రదోషకాలం సాయంత్రం 6:17 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:52. నిషీదికాలం రాత్రి 11:52 నుంచి 12:40. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుంచి 5:28. మార్చి 14, 2026 శనివారం. రాశిఫలాలు: మేషం. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం కలుగుతుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభం. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిథునం. ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కర్కాటకం. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సింహం. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాట పట్టింపు తప్పదు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం వల్ల తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలా కాలంగా వేధిస్తోన్న సమస్యల నుంచి బయటపడతారు. తుల. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహంలో కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చికం. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనస్సు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మకరం. ముఖ్యమైన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుంభం. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీనం, ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.